పరమ పూజ్య గురువర్యులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. వారి గురువుగారైన సదానంద యోగుల వారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. సీతమ్మ తల్లికి శ్రీరామచంద్రుల వారికి హనుమకు హృదయపూర్వక ఆత్మ ప్రణామం. సద్గురుస్ మూమెంట్ వ్యవస్థాపకులైన వంశీ కిరణ్ గారికి ఈ అవకాశం ఇచ్చిన హేమా మేడంకు హృదయపూర్వక ఆత్మ ప్రణామం. నాతోటి ధ్యాన మిత్రులందరికీ ఆత్మ ప్రణామం. సీతమ్మ తల్లిని ఇన్వైట్ చేస్తున్నాం మాస్టర్. సీతాయనంలోకి అడుగు పెడుతున్నాము. థ్యాంక్ యూ. సీతమ్మ అడవిలోకి వెళ్ళిపోయి తను ధ్యానంలో తను ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఆ ఆనందమయ లోకానికి వెళ్ళిపోతుంది. సీతమ్మ వెళ్ళి చాలా సేపు అయిందని చెప్పి సున్నయ్యన మాట వెతుకుతూ ఉన్నప్పుడు అందరూ వెళ్ళి సీతను చూస్తారు. ఆమె వెనక్కి రాదన్నమాట. అంటే తను ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. అలా ఎలాగోలా ఆమెను బయటికి తీసుకొస్తారు. ఇదంతా చూసి మాతకేమీ తెలియదు అనమాట. అంటే తన చుట్టూ ఏం జరుగుతుంది అనేది. అంటే ఆ బాడీలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా ఏమి ఉండవు అనమాట. తను వచ్చిన ఆ ఆనందమయ లోకానికి వెళ్తుంది. తర్వాత ఒక పిలుపు విని నేనున్నాను, నువ్వు వచ్చేయి, నేను త్వరలో నిన్ను కలుస్తాను అని చెప్పారని చెప్పి ఆయన కంఠం విని వచ్చానని చెప్తుంది. అప్పుడు సోమకి ఆ ఋషుల్ని తీసుకురావడంలో తన కాలికి దెబ్బ తగులుతుంది కదా, అట్లా వాళ్ళ ఆ ఋషులందరూ కూడా వచ్చి గార్గి మాత అందరూ కూడా ధ్యానం చేస్తారు. వాళ్ళందరికీ సారీ చెప్పి వాళ్ళకి కొంచెం ఆహారం నీరు ఇచ్చి రాజప్రసాదానికి వెళ్ళి నేను కొంచెం సేపు ఉండి వస్తానని చెప్తారు. సీతామాత మీనాక్షి కాలు దెబ్బ తగిలినప్పుడు వెళ్ళి ఆ కాలు పట్టుకోబోతే, నేను పరిచారికనమ్మా, మీరు నా కాలు పట్టుకోవడం ఏంటి, మేము నీకు సేవ చేయాలి అన్నప్పుడు సీతామాత చాలా అద్భుతమైన మాట చెప్తుంది. నేను ప్రపంచ సేవకురాలని. అంటే ఈ ప్రపంచం మొత్తానికి, అంటే లోకానికి అంతటికి, ప్రపంచానికి కాదు లోకానికి అంతటికీ నేను సేవకురాల్ని అని చెప్పి ఆ మీనాక్షి పాదం తీసుకొని ఒక ఆకుల తీసుకురమ్మని చెప్పి సోమ చేత ఆమెకి అది రాసి కట్టుకుంది. తర్వాత సోమకు చెప్తుంది, ఎందుకంటే నేను వస్తానండి లేవబోతుంది, కానీ తన కాలు నొప్పితోటి తను అక్కడే పడిపోతుంది అనమాట, కూర్చునిపోతుంది. అంటే తన బరువుని ఆ కాలు మోయలేని స్థితిలో. నువ్వు చెప్తే నా మాట వినవా అని చెప్పి సీతమ్మ ఆశ్చర్యంగా అడుగుతుంది అనమాట. కిరణ్ ని తీసుకురమ్మని సోమని పంపించి, కిరణ్ వచ్చిన తర్వాత ఆమెని ఎత్తుకొని రాజప్రసాదానికి తెమ్మని చెప్పినప్పుడు ఆ మీనాక్షి ఏంటంటే ఎన్నిక్కి జరుగుతుంది. ఎందుకంటే అంతవరకు తండ్రి తప్ప వేరే పురుషుడు ఎవరు కూడా ఆమెని తాకటం అనేది జరగలేదు. అందుకని చెప్పి అది కొత్తగా ఉండి కొంచెం ఇబ్బందిగా ఆమె వెనక్కి జరుగుతుంది అన్నమాట. నువ్వు అలా కిరణ్ ని భావించకు, నీకు అతను సోదరుడి వంటి వాడు, అతను నీకు సాయం చేస్తాడు. నువ్వు నడవలేవు ఇప్పుడు, నువ్వు ఒక రోజంతా నువ్వు కాలు కింద పెట్టకుండా రెస్ట్ తీసుకోవాలి, అప్పుడు ఈ దెబ్బ నీకు నయమైపోతుంది. ప్రతి గంటకు ఒకసారి ఆ నూనెను రాయమని సోమకు అప్పచెప్తుంది. సరేనని చెప్పి ఆ కిరణు ఆ మీనాక్షిని ఎత్తుకొని భుజాల మీదకి ఎత్తుకొని తను రాజప్రసాదానికి తీసుకొస్తాడనమాట. అయితే అక్కడ తను చెప్తుంది అనమాట, ఏదో నాయను మీనాక్షి బాధపడుతుంది, నేను చాలా దురదృష్టవంతుని, దురదృష్టం నాకు పోదేమో, చిన్నప్పటి నుంచి ఆ దురదృష్టంలో పెరిగానన్నప్పుడు అప్పుడు సీతామాత గుర్తొచ్చి, అంటే వీళ్ళ కుటుంబము కొన్ని తరాల ముందు శాపానికి గురి అయ్యారనమాట. ఆ శాప వృత్తాంతం చెప్తుంది మీనాక్షికి. అప్పటిదాకా ఏదో దురదృష్టం మా కుటుంబానికి ఉంది అంతవరకే తెలుసు, కానీ అది ఏంటన్నది మీనాక్షికి తెలియదు, తండ్రి చెప్పలేదు ఎప్పుడు కూడా. ఏంటంటే ఒక వీళ్ళ ముందు తరాల్లో ఉన్న ఒక వ్యక్తి ఋషి యొక్క ఆ ఆయన ప్రాపకంలో ఉన్న ఒక కుటుంబంలోని ఒక స్త్రీని అతను
దుశ్చర్యలు చేస్తారనమాట. అప్పుడు ఆ ఋషి శపిస్తాడనమాట. నీ 5 తరాల వరకు నీ కుటుంబము ఓహ్, నాశనం అయిపోతుంది. అంటే ఆడవాళ్ళు బ్రతకరనమాట. స్త్రీకి కదా అన్యాయం చేసింది. అందుకని ఆమె అది ఆమె బాధ మీకొస్తుంది అని చెప్పి శపిస్తాడు. ఒక 5 తరాల వరకు మీకు ఆ శాపం వెంటాడుతుంది అని చెప్పి. అంటే ఋషుల యొక్క శాపము యొక్క శక్తి ఉండేదన్నమాట ఋషులకి. శాపాన్నిచ్చే శక్తి. అయితే ఇది జనక మహారాజు తోటి మాట్లాడుతుంది సీతామాత. తండ్రి ఈ శాపాలు ఏ అంటే చేసింది అక్కడ అతను. కానీ 5 తరాల వరకు దాన్ని ఎందుకు మోయాలి? అందరూ చేసిన వ్యక్తికినే అక్కడ ఉన్న ఆ గ్రామ ప్రజలందరూ కూర్చొని అతనికి శిక్ష వేస్తే సరిపోతుంది కదా! అని చెప్పి అన్నప్పుడు తండ్రి చెప్తాడనమాట. "నువ్వన్నది నిజమే సీత. ఈ శాపాల్లోకి మార్పుని తీసుకురావాలి. ఎందుకంటే అందరి ఋషులకి వాళ్ళ యొక్క అంటే నేను, నాది, ఆ కోపాలు, ఆవేశాలు, తన ఇష్టాలు ఇక్కడ నేను అనే భావన దాటి ఋషులు మంచిగానే స్పందిస్తారు. వాటికి లోనైన వాళ్ళ శాపాలు ఏమవుతుందంటే తరాల వరకు అనుభవించాల్సొస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఇది కూడా మార్పు చేయాలి అనేసి తండ్రి కూడా చెప్తారనమాట. అయితే ఈ మీనాక్షి వచ్చిన తర్వాత కూడా అప్పుడు తను అర్థమవుతుందనమాట. అంటే ఒక దుశ్చర్య చేసిన కుటుంబ వారసురాలిని నేను. ఆ వంశానికి చెందిన అమ్మాయినా నేను. ఇంత దురాగతం చేసిన వంశానికి చెందిందానా? ఇలాంటి శాపగ్రస్త వంశంకు వందాన్న అని చెప్పి తనకి తాను ఇదయ్యి బాగా ఏడుస్తుందన్నమాట. రూమ్‌కొచ్చిన తర్వాత తన కళ్ళన్నీ ఎర్రగా అయిపోతాయి. సోమ ఏంటంటే ఈ ఆయిల్ రాయడానికి వస్తుంది. వచ్చినప్పుడు చూసి ఆహ్, "మీనాక్షి నీకింకా గుర్తు తగ్గలేదా?" అని అడుగుతుంది. అయితే మాతకి ఈమెకి సంభాషణ జరిగినప్పుడు సోమ ఆ మొక్కలు నొప్పికి కావాల్సిన ఔషధ మొక్కలు తేవడానికి ఎళ్తదనమాట. పూర్తిగా వినదు. కానీ ఈవిడికి ఏమని చెప్పాలి? ఇప్పుడు మా కుటుంబం ఇలాంటిది అని చెప్పి చెప్పాలనా? అసలు ఎట్లా వివరించాలి దాని గురించి కూడా తెలియకుండా మీనాక్షి మౌనంగా ఉండిపోతది. అంటే నా కుటుంబం శాపగ్రస్తమైంది. మా పూర్వీకులు ఇలాంటి దుశ్చర్య చేశారు. మా తాత, తండ్రుల నుంచి కూడా ఆ శాపాన్ని మోస్తూ వచ్చారు. అయితే ఇందులో ఏంటంటే ఈ జనక మహారాజు యొక్క వంశస్థులు వాళ్ళకున్న దాతృత్వంతోటి మేము అంటే ఆస్తులన్నీ పోతాయప్పుడు. ఆస్తులన్నీ అంటే ఉండటానికి ఇల్లు ఏమి లేదు. పైగా ఇంకా ఏంటి సంఘంలో నిరాదరణ. అంటే వీళ్ళు ఇలాగ చేశారని చెప్పి ఎవరు ఆదరించేవాళ్ళు కూడా కాదు గదా! అప్పుడు ఈ జనక మహారాజు యొక్క కుటుంబము ఎంతో దాతృత్వంతోటి వాళ్ళని చేరదీసి, వాళ్ళకి పని కల్పించి వాళ్ళ రాజప్రసాదంలో పెట్టుకున్నారు. అంటే ఎంతో ఆశీర్వాదం తోటి మాకిది దక్కింది. అదే గనుక జనక మహారాజు కుటుంబం ఆదుకోకపోతే పరిస్థితి ఏంటి? ఇదంతా ఎలా చెప్పాలి అని అనుకుంటదన్నమాట. అప్పుడు మీనాక్షి మాత చెప్పిన దాని వల్ల నువ్వు ఈ విధంగా ఉన్నావా అని అడుగుతుంది. అయితే నువ్వు విన్నావా అని అడుగుతుంది ఆశ్చర్యంగా. ఎందుకంటే సోమ అక్కడ లేదు. అంటే లేదు కొంత విన్నాను. మాత ఏం చేసినా దానికి కారణం ఉంటుంది. ఆమె నీకేదైనా ఒకటి చెప్పింది అంటే అప్పుడు ఒక గొప్ప లక్ష్యం ఉంది. బహుశా ఈ శాపాన్ని నువ్వు గొప్ప ఆశీర్వచనంగా చూడాలని చెప్పవచ్చు. మీ పూర్వీకులు గనక శాపానికి గురి కాకపోతే మిమ్మల్ని జనకుని కుటుంబం ఆదరించి ఉండేది కాదు. అప్పుడు నువ్వు జనక మహారాజు యొక్క రక్షణలో ఉండేదానివి కాదు. మీ నాన్న శాపంతోటి జీవించకపోతే నిన్ను చూసుకోమని మహారాజుని కూడా అడిగి ఉండేవాడు కాదు. ముఖ్యంగా నువ్వు మాత సేవలో ఉండేదానివి కాదు. ఆమెను సేవించటం కంటే గొప్ప ఆశీర్వాదం ఉంటుందా? మరి ఇదెంత జరక్కపోతే మరి ఆ మాతతో సాక్షాత్తు ఆ లోకమాతతోటి తను ట్రావెల్ చేయటం అనేది ఉండేది కాదు. ఇప్పుడు మనం కూడా మనకొచ్చిన కష్టానికి ఎంతో బాధపడిపోతుంటాం.
ఏంటి ఈ కష్టం నాకే వచ్చింది. ఈ దుఃఖానికి కారణం చుట్టూ ఉన్న వ్యక్తులనో, కాలాన్నో ఏది కాకపోతే భగవంతుడినో నిందిస్తాం. కానీ అది మనకు నేర్పటానికొచ్చింది. తద్వారా దానికి నుంచి వచ్చే తర్వాత కలిగే ప్రయోజనం అంటే మన కర్మ అక్కడ తీరిపోతుంది. ఆ బాధ పడటం వల్ల గత జన్మలో చేసిన పాపం తీరుతుంది. దాని నుంచి నేర్చుకుంటున్నాం. ఇంకా అలా ఉండకూడదు అని మనం నేర్చుకుంటున్నాం. కానీ ఇది గ్రహించట్లేదు. జ్ఞానంలోకి రాకముందు ఏది గ్రహించలేదు. హ్మ్. నేనైతే ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇలాగే ఆశీర్వాదంగా మలుచుకున్నాను. ఒక వరంగా ఒక శాపం అని అనుకున్నాం. అంటే గతంలో చేసిన కర్మని ఆశీర్వాదంగా ఎలా ఇప్పుడు మా పాప ఉంది. నాకు సాంప్రదాయాలు, పద్ధతులు ఇవి చాలా ఎక్కువ. అలా అని చెప్పి నాకే కులమత భేదాలు లేవు. నాకు అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు. అన్ని ఓహ్, కాస్ట్‌లు ఉన్నవారు ఉన్నారు. కానీ ఇంట్లోకి ఆహ్వానించేంత లేదు. అప్పుడు మా అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమించిందని నేను చాలా మదనపడ్డాను. చాలా చేశాను. ఎ ఎప్పుడు అసలు ఒప్పుకోలేదు. మా పాప ఒకటే మొండికేసి కూర్చుంది. అంటే మీరు చెయ్యండి. లేకపోతే నేను వివాహం చేసుకోకుండా ఇలాగే. ఆ క్రమంలోనే నేను వంశీ సార్ వీడియోస్ విన్నాను. 1, 2. నేనేమనుకున్నాను సారు అంటే చెప్పటం 1, 2 గదా! నేను విన్నది నాకు తెలియలేదు. సార్ కారణం చెప్తారు దీనికి. అందరికి చెప్పేవారు. చెప్తుండేవారు. "నీకు కర్మ ఉందమ్మా చూసుకో నీకు తెలుస్తది. నువ్వు ఈ కర్మ చేశావు" అని వివరించి చెప్తుంటే అది చెప్తారనుకోని నేను కాల్ చేశాను సార్‌కి. యూట్యూబ్ ద్వారా నేను వంశీ సార్‌కి అలా కనెక్ట్ అయ్యాననమాట. అప్పుడు సార్ చెప్పారు. గతంలో చేసిన కర్మ ఉంటుంది. మీరు అప్పుడు నన్ను హైమ మేడం గ్రూప్‌లో యాడ్ చేశారనమాట. కళల ద్వారా చూసుకున్నప్పుడు నేను ఒకానొక జన్మలో ఒక పెద్దింటి అమ్మాయి చాలా చక్కగా ఉంది. ఒక పేద అబ్బాయిని ప్రేమించి ఈ అమ్మాయి వాళ్ళ కార్ తీసుకొని వాళ్ళిద్దరు పరారై ఎళ్ళిపోతూ ఉన్నారు. కార్‌లో వెళ్ళిపోతున్నారు. ఒక చోట కారు ఆగుంది. ఒకతను తెల్ల బట్టలేసుకున్న అతను, ఈ అబ్బాయి రాయితో తల పగలగొట్టాడు ఒకతను. ఆ తల నుంచి రక్తం కారుతూ ఉంది. అబ్బాయిని దగ్గరికి తీసుకొని ఉన్నట్లు నుదుటి మీద ముద్దు పెడుతూ కనిపించారు. నేను ఈ కారు పక్క నుండి అదంతా చూస్తున్నా. ఒక తెర మీద సినిమా చూసినట్టు. అప్పటికి ఈ డీకోడింగ్ ఇదంతా ఏం తెలీదు. మేడం చెప్తే అప్పుడు చంపింది ఆ అబ్బాయిని నువ్వే ఆ అబ్బాయిని అలాగా అంటే చనిపోయింది కూడా నాకు చూపించలా మాస్టర్స్. ఇంక నాకు వెంటనే మెలుకువ వచ్చిందక్కడ. అప్పుడు ఆ అబ్బాయి నీకు ఈ అమ్మాయిగా ఇప్పుడు వచ్చింది ఈ జన్మలో. అంటే అక్కడ నేను ఆ అబ్బాయి ప్రాణాలు తీశాను. నాకు ఒక విచిత్రం ఏంటంటే ఇందులో ఇది తెలుసుకున్నాకే తెలిసింది. ఎక్కడైనా అలాంటి వార్త ఇట్లా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి వెళ్ళిపోయారు అంటే, ఈ అమ్మాయి తల్లిదండ్రులు పట్టుకొని అబ్బాయిని చంపేసే సంఘటనలు చాలా టీవీల్లో గాని, వార్తల్లో గాని విన్నాను. అనేదాన్ని అంటే అనుకునేదాన్ని బయటికి కూడా చెప్పేదాన్ని. తప్పు చేసింది ఇద్దరు. ఇద్దరు వెళ్ళిపోయారు. ఇద్దరు ఎళ్లారు కదా! ఆ అబ్బాయిని చంపటం ఎందుకు? వేరే వాళ్ళ కన్న బిడ్డనా? తప్పు చేసింది ఇద్దరు కాబట్టి చంపాలంటే ఇద్దరిని చంపాలి కానీ, ఆ అబ్బాయిని చంపటం ఏంటి అని వాదిచ్చేదాన్ని. అంటే నా సోలు పశ్చాత్తాపంతోటి ఈ జన్మ తీసుకొనొచ్చిందని నాకిప్పుడు అర్థమైందనమాట. దాన్ని ఇప్పుడు నాకు అది అందులో నుంచి బయటకొచ్చి, మా అమ్మాయి వివాహం చక్కగా చేసి, ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాం. అది కూడా సమాజానికి ఒక మార్పులాగా చూపించారేమో అనుకుంటున్నా నేనైతే. చక్కగా చేసాం పెళ్లి. చాలా మంది ఎందుకలాగా చెయ్యటం, ఎక్కడో చేసి పంపించేయొచ్చు కదా! అని కూడా మాట్లాడారు. అంటే ఒకళ్ళు అలాగా చేశారట. ఆ అబ్బాయి వాళ్ళ చెల్లికి అలా చేస్తే తండ్రితోటి ఇంక ఇంటికి రావద్దని చెప్పి అటునుంచి అటే పంపించేయండని ఎక్కడో తీసుకెళ్ళి పెళ్లి చేసి అట్లాగా పంపించారు. అలా పెళ్లి చేయకపోతే ఏం పోయింది? అంటే నాలో ఇంత మార్పు అంటే నాకు సాంప్రదాయం, పద్ధతులు చాలా మొండిదాన్ననమాట. అలాంటిది ఇప్పుడు ఏంటి అసలు నాకు ఇంక అది కూడా ఎలాంటి భేదం కనిపించట్లేదు ఇప్పుడు.
ఒక సంఘటన ఏంటంటే, మంచి ఆధ్యాత్మికవేత్త, రీసెర్చరు ఎంతో తెలిసిన ఆయనే. అంటే నేను ఆయన్ని విమర్శించటం కాదు కానీ, సీతామాత గురించి చెప్తున్నప్పుడు నా దగ్గర ఈ బుక్ ఉందండి. సీతమ్మ తల్లి ఈ ఏం చేసిందనేది రామాయణంలో కొంచెమే ఉన్నట్లు అనిపించింది. నేనైతే పూర్తిగా చదవలేదులెండి. అవగాహన లేదు నాకు పూర్తిగా. మూల రామాయణం ఏంటనేది. ఈ బుక్ నేను పంపిస్తానండి అన్నప్పుడు, నా దగ్గర ఉందమ్మా నేను చదివాను. వాల్మీకి రామాయణం బుక్కే నేను ప్రామాణికంగా చెప్తాను. విదేశీయురాలైన ఎంతో ధన్యురాలు అని చెప్పి అన్నప్పుడు నాకెందుకో మనసు చివుక్కుమంది. విదేశీయురాలు, స్వదేశీయురాలు ఏంటబ్బా! అంటే విమర్శ ఆయన్ని అనేంత సాహసం నాకు లేదు. కానీ నాకనిపించిందనమాట. అసలు ఈ లోకాన్నంతా సృష్టించింది ఆమె అయినప్పుడు, స్వదేశం, విదేశం ఏంటి అనిపించింది. అంటే నాలో ఎంత మార్పు వచ్చిందనేది దీని ద్వారా నాకర్థమైంది మాస్టర్స్. అంటే గొప్ ఆ శాపం, ఆ కర్మని ఆశీర్వాదంగా ఎలా మార్చుకుంటాం అదంతా మన చేతుల్లో ఉంది. అదంతా నేర్పటానికొస్తుంది. ఇది సోమ చెప్తుందనమాట. నీకింత అవకాశం వచ్చిండేది కాదు కదా! మాటతోటి నువ్వు ప్రయాణం చేస్తున్నావిప్పుడు. ఆమెకి సేవ చేసుకుంటున్నావు. అప్పుడు సోమ అంటుందనమాట. "నువ్వు చెప్పింది సరి అయిందే. బాల్యం నుంచి మా కుటుంబానికి పట్టిన దురదృష్టం గురించి వింటున్నాను గానీ, అది నాకిప్పుడు అర్థమైంది. దాన్ని చెప్పి నాకు మాత మంచి పని చేసింది. ఈ రహస్యం నాకు చెప్పలేదని నేనసలు ఆయన్ని తప్పు పట్టను. ఒకవేళ ఆయన గనక అప్పుడే చెప్పుంటే, ఆయన హుందాతనాన్ని పోగొట్టుకునేవాడేమో. నువ్వు చెప్పింది కూడా చాలా మంచిది. నా జీవితం తిరిగిన మలుపు గురించి నేనసలేమి ఫిర్యాదు చేయదలుచుకోలేదు. ఈ పరివార కృత్యాల్లో సేవ చేయటం అనేదే గొప్ప ఆశీర్వాదము. అంతేగాక సీతామాతను సేవించటం అనేది ఎవ్వరైనా కోరుకోగల గొప్ప బహుమతి. అట్లా వాళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. ఈరోజు నేను అర్థం చేసుకోలేనిదేదో జరిగింది అని చెప్తున్నారు. అవును, అది నిజమే. మాత ఒక నూతన అధ్యాయంలోకి ప్రవేశించింది. దానికి మనమే సాక్షులం. అయితే అది ఒక అద్భుతమైన పురోభివృద్ధి. ఇప్పుడు ఆమె నుంచి వెలువడుతున్న కాంతిని నువ్వు చూడలేదా? ఆమె చైతన్యం మొత్తం ప్రకాశిస్తుంది. అంటే మీనాక్షి నవ్వుతదనమాట. ఇతరులు చూడలేని దాన్ని నువ్వు చూడగలవు సోమ. నాకైతే ఏమీ నేను చూడలేకపోతున్నానంటది. అప్పుడు సోమ నవ్వి, "మాతను అనుసరించే సమృద్ధిని నువ్వు గమనించలేదా?" అని మీనాక్షిని అడుగుతుందనమాట. అంటే సీతామాత నడుస్తున్న దారిలో పువ్వులు అపరిమితంగా పూస్తున్నాయి. ఆమె ఉనికి ఉన్న చెట్లు ఎక్కడైతే తనుంటుందో అక్కడ ఫలాలు చాలా సమృద్ధిగా వస్తున్నాయన్నమాట. ఇది నువ్వు గమనించలేదా అని మీనాక్షిని అడుగుతుందనమాట. మార్మికతలోని మాత యొక్క మార్మికత ఇది అని చెప్పి సోమ చెప్తుంది. అంటే సోమకి అది చూడగలిగిన శక్తి ఉంది. మీనాక్షి అంత సాధకురాలు కాదు కదా! సోమ అంటే సీత కోసం వినియోగించబడింది. సీతకి సేవ చేయడం కోసం వచ్చిన ఆమె అన్నమాట. ఆమె కూడా నాకు తెలిసి ఒక దేవత. నీకు మాత్రమే దీన్ని చూడగలిగిన కళ్ళున్నాయి. నేను నీ దర్శనాన్ని నమ్ముతాను. నీ ద్వారానే నేను మాత గురించి కొంత తెలుసుకోగలిగాను. అంటే సోమ చెప్పింది విని ఈమె అవును కదా అని బేరేజ్ వేసుకుంటుందన్నమాట. మీనాక్షి ఆమె ప్రకృతియే స్వయంగా మానవ శరీరం ధరించింది. అదే ఆమె. ఆమె ఉన్న చోట ప్రకృతి నర్తిస్తుంది. ఇప్పుడు అది మరింత స్పష్టమవుతుంది. అంటే ఏంటి, తను పుట్టిన దగ్గర నుంచి కన్నా ఇప్పుడు ఇంకా ఇంకా చాలా వృద్ధి చెందింది. మనందరిలా నువ్వు మాత్రమే ఆమెను అర్థం చేసుకోగలవు సోమ. నా వల్ల కాదు. కానీ నేను ఆమెకు సేవ చేస్తాను. ఆమెను ప్రేమిస్తాను. దాంతో తృప్తి పడతాను. అడవిలో ఆ రాత్రి తర్వాత ఆమె ఒక నూతన వాయువుని ఏదో తీసుకొని వర్ణాతీతమైంది. ఏదో సంభవించింది ఆమె లోపల. ఒక నూతన పరిణితి సంభవించింది. అంటే ఈ తను ధ్యానంలోకెళ్ళిపోయి, లోకాలకెళ్ళిపోయి ఒక రోజంతా ఆమె బయటికి రాదు. అప్పుడు వీళ్ళని పంపించిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్‌లో కాసేపు కూర్చుంటుంది. నేను కొంచెం సేపు ఉండొస్తానంటే, సోమ ఏంటి మళ్ళీ ఆవిడ ధ్యానంలోకెళ్ళి ఎక్కడెళ్ళిపోతుందోనని కొంచెం ఓహ్! రమ్మని గట్టిగా అంటుందనమాట.
నేను ఇంకెక్కడికి మాయం అవ్వనులే, త్వరగానే వచ్చేస్తాను అని చెప్తుందనమాట. చెప్పి తను వీళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం సేపుండి చెప్పినట్లుగానే కొంచెం సేపటికి రాజప్రసాదంలో చాలా ఉత్సాహంగా ఆమె ఉంటుందన్నమాట. అయితే అప్పుడే మీనాక్షి కొంచెం గమనిస్తదనమాట. ఆమెలో ఏదో మార్పు అని చూస్తది గానీ మీనాక్షికి తెలీదనమాట. అంటే కొత్త వాయువుని ఏదో తీసుకుంది. నాకు దీనికి శివరాత్రికి మహాదేవుడితోటి ధ్యానం చేసి, ఆ శివరాత్రి రోజు ధ్యానం చేస్తేనే ఆ శక్తొస్తదా? సంవత్సరం పాటు నేను అలాగే వెయిట్ చేయాలా? అని అనుకున్నప్పుడు ధ్యానంలో ఒక 1 వీక్ తర్వాత అన్నమాట కూర్చున్నప్పుడు నాకు చాలా ఫోర్స్‌గా ఆహ్, ఎనర్జీస్ రావటం మొదలయ్యాయి. నా ప్రతి కణము కూడా అంత ఫోర్స్‌గా దాన్ని తీసుకుందన్నమాట. ఆ తర్వాత 2 డేస్‌కి నాకు ధ్యానంలో మా అన్నయ్య మనవడు హ్మ్. కూర్చొని ధ్యానం చేస్తున్నాను కదా! కుర్చీ ముందొచ్చి నుంచున్నట్లు కనిపించాడు. నా ఎడమ చేత్తోటి వాడికి నడుముల మీద ఒక చిన్న దెబ్బేసాననమాట. అంటే పిల్లల్ని మనం ముద్దులాడుతూ ఇట్లా చిన్నగా కొడతాం గదా! చిన్నది ఒక దెబ్బేసి, అట్లా వాడి నడుముల మీద కొట్టి, ఏంటి వీడిక్కడున్నాడు, వాడు అమెరికాలో ఉన్నాడు ఇక్కడికొచ్చాడేంది అనుకుంటున్నా. అయితే నా హ్యాండ్స్ ఇలాగే ఉన్నాయి చూసుకుంటే, కానీ ఈ చెయ్యి మటుకు అంటే నాకు తర్వాత అర్థమైందేంటంటే, నా సూక్ష్మ దేహం వాడి వీపుని తట్టింది తెలుస్తుంది నాకది. ఆ చెయ్యి అలా పోయి ఇలా వచ్చింది గూడా నాకు అర్థమైందనమాట. అయితే నాకు తర్వాత నేను తెలుసుకున్నదేందంటే, హీలింగ్ అనేది ఎడమ చేత్తోటి చేస్తారు. హీలింగ్ ప్రాసెస్. అలానే ఇప్పుడు పత్రిజి సారు షేక్ హ్యాండ్‌లిస్తారు. ఆలింగనం చేసుకుంటారు. దాని ద్వారా ఏమవుతుందంటే కుడి చేత్తో చేసేదేమో వాళ్ళ కర్మలు తీసుకుంటారట. వాళ్ళ కర్మలు ఏవైనా ఈ మాస్టర్స్‌వి తీసుకోవాలన్నప్పుడు షేక్ హ్యాండ్ ద్వారా అంటే కుడి చేత్తోటి. ఎడమ చేత్తోటేమో హీల్ చేస్తారు. మా అన్నయ్య మనవడికేంటంటే వాడు పుట్టుకతోటే కిడ్నీ వాపుతోటి పుట్టాడు. ఒక 4 ఇయర్స్ వరకు వాడికి అంతా లిక్విడే. అన్నం కానీ, పాలల్లో ఇడ్లీ కానీ కలిపి స్పూన్‌తో పోయటం. చిన్న పిల్లలకి ఉగ్గు పాలు పోస్తారు గదా! అలా 4 ఇయర్స్ వరకు వాడికి అలాగే జరిగింది. అయితే ఇప్పుడు బానే ఉంది. వాడికి 8 ఇయర్స్. ఇప్పుడు అన్నీ తింటున్నాడు. బానే ఉంది. ఆ ఇబ్బంది కూడా ఏం లేదనమాట. కాకపోతే వాడి ఆస్ట్రల్ బాడీకి అక్కడ హీల్ నా ద్వారా జరిగింది అని నాకు తెలిసింది. వాస్తవంగా దాని గురించిన ఎలాంటి సమాచారం, ఎలాంటి జ్ఞానం నాకైతే తెలీదు. అంటే ఒక కొత్త వాయువు నాకనిపిచ్చింది. శివయ్య ద్వారా వచ్చిన ఎనర్జీ అలాగా జరిగుండొచ్చు అనిపించింది. అంటే సీతమ్మ తల్లిలో కూడా ఒక కొత్త వాయువు అంటే ఒక గొప్ప శక్తి ఆమెలో ఆ చైతన్యం ఇంకా ప్రకాశవంతంగా తయారయింది. తద్వారా జరిగే మార్పులు సోమ గుర్తించి చెప్పిందనమాట. అట్లనే కొన్ని వారాలు గడిచిన తర్వాత సునయన మాత మందిరంలో ఈ మీనాక్షి వస్తువులు సర్దుతున్నప్పుడు జనక మహారాజు వస్తారనమాట. అయితే వాళ్ళు ఉన్నప్పుడు బయటికెళ్ళాలేమో అని జెప్పి తను చూస్తే వాళ్ళు బయటికెళ్ళమని ఏమి చెప్పకపోతే ఇక తన పని తాను జేసుకుంటుంది. అంటే అక్కడ ఉండొచ్చు అన్న ఆదేశం తనకర్థమైంది. అయితే మహారాజు ఎప్పుడూ కూడా ఋషి ఆశ్రమాలు సందర్శిస్తూ ఎక్కువగా తను హ్మ్. ధ్యానం చేసుకుంటూ ఎక్కువ కాలం బయటే గడిపినప్పుడు సునయన మాత రాజ్య వ్యవహారాలన్నీ చూసుకునేది. అంటే ఆయన ఎక్కువ బయటుండేవాడు కాబట్టి. అయితే సీతామాత వచ్చిన తర్వాత హ్మ్. సీతామాతకి తన జ్ఞానాన్ని అందించింది. ఆ తర్వాత నుంచి సీత యొక్క అంతరావబోధ వివేకాన్ని గుర్తించి సీత దగ్గర నుంచి తను సలహాలు తీసుకుంది. తను తెలుసుకుంది. అంటే ఒక వినూత్న సృజనాత్మక అభిప్రాయాలు వెల్లడించేదన్నమాట సీతామాత. జనక మహారాజు మాత వెళ్ళటానికి సునయనను సిద్ధం అంటే వీళ్ళు వేరే చోటికి వెళ్ళాలి. అట్లాగా అప్పుడు అంటుంది సీతకి యుక్త వయస్సు వస్తుంది గనక మనం ఆమెకు స్వయంవరం ఏర్పాటు గురించి మనం ఆలోచించాలి అంటాడు. కాకపోతే సునయన మాత నుంచి వ్యతిరేకత వస్తుంది.
అంటే ఇష్టం లేనట్లు ఉంటది. తొందర ఎందుకు అని అడుగుతుంది. ఇప్పుడు ఆమెకి శిక్షణ పూర్తయింది. ఆమె సిద్ధంగా ఉందని నేను అనుకుంటున్నాను. కానీ నేను అలా అనుకోవట్లేదు అని చెప్పి సునయన మాత ఎదురు తిరుగుతుంది. "నువ్వు ఎప్పటికైనా అనుకుంటున్నావా?" అని అడుగుతున్నారు. అంటే మీరిప్పుడు గ్రామ పరిపాలనా సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. ఆమె కూడా వాటిల్లో పాలుపంచుకొని నేర్చుకోమనండి. అప్పుడు చూద్దాం అంటుంది. మంచి మాట చెప్పావని చెప్పి మహారాజు అంగీకరిస్తాడు. అయితే మనం త్వరలోనే గ్రామ పరిపాలనా సంస్థలను ఏర్పాటు చేద్దాం. కానీ నేనే ఆ పని చేద్దాం. ఎందుకంటే ఆమె వెళ్ళవలసిన సమయం దగ్గర పడుతోంది. ఎందుకంటే జనక మహారాజుకి కాస్త భవిష్యత్తు తను చూడగలుగుతారనమాట. అయితే ఈ జనక మహారాజు ఏంటంటే తన పరిపాలన నుంచి సంహరించుకునే కొద్దీ ప్రతి గ్రామంలోనూ గ్రామ పరిపాలనా సంస్థలను ఏర్పాటు చేస్తే గ్రామస్తులే తమ స్థానిక విషయాలను చూసుకుంటారు అని ఆయన భావించారనమాట. ఇది కొత్త విషయం గనక మొదట్లో ఏంటంటే మంత్రులందరూ వ్యతిరేకించారు. చూడండి హఠాత్తుగా ఏమీ తెలియని వాళ్ళని మీరే పరిపాలించుకోండి, మిమ్మల్ని మీరే అంటే మీకు కావాల్సిన విషయాలు మీరే చూసుకోవాలి అనేది మంత్రులు అంగీకరించారు. అయితే ఇది ప్రజల్లో నుంచి కూడా పదే పదే అదే వ్యతిరేకత వస్తుంది. అంటే మాకేం తెలీదు అని. అయితే వాళ్ళు అందుకు సిద్ధంగా లేరు అనే సమాధానమే వస్తా ఉండేదన్నమాట. అప్పుడు ఏంటంటే మనం వాళ్ళకి సహాయం చేయటానికి సిద్ధంగా ఉండాలి. భవిష్యత్ మార్గం అయితే అదే. అంటే భవిష్యత్తులో రాబోయేది, జరగబోయేది అదే. కాబట్టి వాళ్ళని సమూహాలుగా చేసి వాళ్ళ విషయాలు వాళ్ళే చూసుకునేటట్టు తర్ఫీదిద్దాము అని చెప్పి చెప్తాడు. అయితే ఈ విషయాలు ఆశ్రమంలో కూడా చర్చించడం జరిగింది. అంటే ఆశ్రమ అధినేతల సమావేశంలో ఈ విషయం ఒకసారి చర్చకొచ్చినప్పుడు వాళ్ళు కూడా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే అప్పటిదాకా ఋషులు చెప్పేవాళ్ళు న్యాయం, ధర్మం గురించి వాళ్ళు కదా చెప్పేది. అయితే వాళ్ళది తగ్గిపోతుంది. వాళ్ళెలాగా చూసుకోగలరు అని చెప్పి వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించినప్పుడు సీత వైపు చూసి సీతని చెప్పమంటారు జనక మహారాజు. అయితే అక్కడ ఈ సోమాను, మీనాక్షి వాళ్ళకి ఆ కుటీరాల్లో అంటే ఆశ్రమాలకెళ్ళినప్పుడు జరిగిన సంఘటన. భోజనాలకు వడ్డించడానికి వాళ్ళు సిద్ధంగా తలుపు దగ్గర నుంచున్నప్పుడు ఈ సమావేశం జరుగుతూ ఉందన్నమాట. సీతని చెప్పమన్నప్పుడు సీత ఆలోచనలో పడుతుంది. ఇప్పటి వరకు తరచూ న్యాయం అనేది ఋషులతో వారి ఆశీస్సులు, శాపాలతో అమలు జరపబడింది. ఇక మీదట అది కొనసాగకూడదు అని ధ్వనిస్తూ చెప్తుందన్నమాట. అనేక మంది అమాయకులు దానికి బలైపోయారు. ఖచ్చితంగా మనం ఇంకొక మార్గం కనుక్కోవాలి. ఈ పరిపాలనా సంస్థలు న్యాయ పాలనకు దోహదం చేస్తాయి అని చెప్పినప్పుడు ఓహ్! అయితే ఋషుల అధికారం ఇక్కడ తగ్గిపోతుంది. అది సీత గుర్తిస్తదన్నమాట. వారి శాపాలు ప్రజలను వారంటే భయపడేటట్లు చేస్తాయి. కాబట్టి న్యాయానికి మార్గం భయపెట్టడం కాదు. ప్రజలు తమ దుశ్చర్యలతో వ్యవహరించడంలో ఉన్నత విధానం ఏదో నిర్ణయించుకునే వీలు కల్పించి తప్పటడుగులు వేసే వారికి తమ తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఇవ్వటం ఉత్తమము అయినది. అలా అని నేను అనుకుంటున్నాను. అది చాలా ముఖ్యం. శాపమేమో వెనక్కి తీసుకోబడదు. కానీ ఎవరైనా తమని తాము మార్చుకోవాలనుకొని పశ్చాత్తాపపడినప్పుడు శిక్షణ వెనుకకు మరల్చకూడదు. ఇప్పుడు పశ్చాత్తాపం చెందారు. ఇంకా శిక్షణ అనుభవించాల్సిన పని లేదు కదా! చట్టాలు కూడా చాలా గొప్పవి. అప్పట్లో ఏంటంటే శాపం ఇచ్చేశారు అంటే, ఇంకా శాపము వాళ్ళు ఎంత కాలం అయితే అన్నారో అంతకాలం అది అమలైపోతది. ఇంకా దాన్ని వెనక్కి తీసుకునే శక్తి ఎవరికీ లేదు. అంటే భగవంతుడు కూడా దాన్ని తిప్పి రాయడానికి ఉండదు అని అక్కడ అర్థం ధ్వనిస్తుంది. అయితే సీత ఏమైనా చెప్పినప్పుడు చాలా అరుదుగా మాత్రమే ఆమెని వ్యతిరేకించేవాళ్ళు. కానీ కొంతమంది తప్ప ఈమె చెప్పిన దాన్నే మిగతా అందరూ కూడా సుముఖంగా లేరనమాట. అంటే ఇంక అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళందరూ అలా వ్యతిరేకిస్తున్నప్పుడు జనక మహారాజు కల్పించుకొని నేను సీతతో పూర్తిగా అంగీకరిస్తున్నాను. అయితే సమాజం దీనికి సిద్ధంగా లేదు. అంటే వాళ్ళని చూసుకొని వాళ్ళకి వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చుకొని ఆ తప్పుల్ని సరిచేసుకొని ఎట్లా పాలించుకోవాలి వాళ్ళనేది ప్రజలకు సిద్ధంగా లేదు. కాకపోతే ప్రతి గ్రామానికి తన స్థానిక విషయాల పట్ల కొంత బాధ్యత అప్పజెప్పి ప్రయత్నిద్దాం. ముందు కొద్దిగా ఒక బాధ్యత అప్పజెప్తాం. కొద్ది బాధ్యత.
ఇది ఆరంభం మాత్రమే. ఈ నూతన ఏర్పాటు వల్ల మంత్రులు, ఆశ్రమ అధినేతల అధికారం ఏమాత్రం సన్నగిల్లబోదు. నేను హామీ ఇస్తున్నాను. మంత్రులు ఈ కొత్త పరిపాలన సంస్థలను పర్యవేక్షిస్తారు. ఆశ్రమపు సమాజపు ధర్మాన్ని పరిరక్షిస్తాయని తెలుపుతారు. కనీసం అప్పుడు శాపం యొక్క శక్తి యథాతథంగా ఉంటుంది. అంటే ఋషుల యొక్క శాప శక్తి కూడా ఉంటుంది. ఈ ప్రజల్లో ఈ కొత్తది తీసుకొచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు శాపానికి గురి కాకుండా ఉంటారు. అంటే వాళ్ళని వాళ్ళు పశ్చాత్తాపంతోటి, ఆ పరివర్తనతోటి మార్పు చెందడానికి అనుకూలమైన జనక మహారాజు ఆ కాలంలోని కొన్ని యుగాల ముందే గ్రామ సంస్థల్ని ప్రజలు తమకు కావలసిన దాన్ని సమకూర్చుకొని తమను తాము పరిపాలన చేసుకునే విధంగా ఆయన ఎన్ని యుగాల ముందు దర్శించి ఆ ఏర్పాటు అప్పుడు అంకురార్పణ చేశారో చూడండి. జనక మహారాజుకి చాలా ధన్యవాదాలు చెప్పుకున్నాం. అంటే ఒక శాపం ఇచ్చారు అంటే అది తరతరాలు అనుభవించాల్సింది ఉంటుందన్నమాట. నాకు తెలుసో తెలియదు కానీ చాలా మంది అంటే వాళ్ళకు జరిగిన అంటే ఎవరన్నా గొడవలు పడ్డారనుకోండి, చూడు వాళ్ళు తిట్టడం వల్ల నాకు ఈ నష్టం జరిగింది, మా ఇంట్లో జరిగింది అని చెప్పేవాళ్ళు. చెప్పినప్పుడు నేనేమనేదాన్ని అంటే, ఒకళ్ళు తిట్టినంత మాత్రాన ఇప్పుడు చూడండి నువ్వు చనిపోతావు అనో, లేకపోతే ఉసురు కొడుతుందనో, లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి మాట్లాడారనుకోండి, నిజంగా అది జరుగుతుందా? అంత శక్తి ఎవరికీ లేదు. నిజంగా ఆ శక్తి గనక అందరికీ ఉంటే భూమి మీద మనిషి అన్న వాళ్ళు ఎవరు బతికి ఉండరు అని నాకు తెలియకుండానే నేను ఇప్పుడు చెప్పేదాన్ని నాకు అట్లా చెప్పిన వాళ్ళకి. కాకపోతే అది జరగాల్సింది జరిగి ఉంటది కానీ ఒకళ్ళు అన్నందువల్ల ఇట్లా కుటుంబంలో ఇంత పెద్ద కష్టమో నష్టమో జరిగిద్దని నేను అనుకోవట్లేదని నాకు తెలుసో తెలియకో నేను చెప్పేదాన్ని అప్పట్లో. అది ఇదే అయి ఉండొచ్చు. ఎందుకంటే శాపం ఇచ్చేంత శక్తి ఎవరి దగ్గర ఉంది? కర్మని మనం తెచ్చుకుంటాం. కాకపోతే ఒక హెచ్చరికగా అనుకోవచ్చు వాళ్ళ ద్వారా. ఇక మనం కొత్త చాప్టర్ లోకి వస్తున్నాం. సీతమ్మ తల్లి యొక్క కళ్యాణం. అయితే రాకుమారి సీత విదేహ రాజ్యాన్ని పరిపాలించాలని ఆశించి ప్రార్థించినప్పటికీ ఆమె లక్ష్యం అది కాదనమాట. అందరికి కోరిక అది. జనక మహారాజు స్థానిక పరిపాలన సంస్థలు ఏర్పరిచి నాయకులను గుర్తిస్తూ అంటే ఆ గ్రామాల్లో ఉన్న పెద్దరికంగా ఉన్న వాళ్ళని గుర్తించి ఆ సంస్థలను ఏర్పరిచి ఆ స్థానిక విషయాలని వాళ్ళకి నిర్దేశించడంలో అనేక రాజ్యాలు తిరుగుతూ ఆయన రాజ్యం అంతా తిరుగుతూ అనేక రాజ్యాలు తిరుగుతూ ప్రయాణిస్తున్నప్పుడు సీతామాతను కూడా తీసుకెళ్లేవాడు. అయితే ఈ రాకుమారి రావటంతో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే జనక మహారాజు తర్వాత మమ్మల్ని పాలించేది సీతామాతే అని వాళ్ళు భావించేవాడు. అయితే ఇది అర్థమయ్యి జనక మహారాజు చాలా బాధపడేవాడు అనమాట. ఇది అంటే ఆ తర్వాత ఏంటంటే సీతామాత ఇక్కడ ఉండదు, తర్వాత తను వేరే రాజ్యానికి వెళ్ళిపోతుందని తెలిస్తే వీళ్ళందరూ చాలా నిరుత్సాహానికి గురి అవుతారు కదా. కాబట్టి దాన్ని ఎట్లా అయినా సరే వాళ్ళని అలా అనుకోనియకుండా నిరుత్సాహానికి గురి కాకూడదు. కాబట్టి సీత స్వయంవరం ఏర్పాటు చేయాలి అని చెప్పి అనుకుంటాడు. అయితే ఏదో ఒక రోజు ఆమె రాజ్యాన్ని పరిపాలిస్తుందని ప్రజలు నమ్మేట్లు చేయటం ద్వారా ఈ రాజ్యానికి అన్యాయం జరుగుతుంది. అది నిజం కాదు అని తెలిసి కూడా ఆ పని చేయకూడదు సునయన మాత అని సునయన మాతకి చెప్తారనమాట ఈయన. అయితే పరిపాలించటానికి కాకపోతే మీరు ఆమెకి ఈ శిక్షణ అంతా ఎందుకు ఇస్తున్నారు అంటే సునయన మాత సీతమ్మ తల్లిని పంపించడానికి ఇష్టంగా లేదనమాట. ఆమె వెళ్ళిన చోటికి జ్ఞానాన్ని తీసుకెళ్తుంది. అది భవిష్యత్తు కోసం కేవలం మిదుల కోసం కాదు అంటుంది. అప్పుడు సునయన మాత తన ఒక డౌటు ఆమెకు తగిన పురుషుడు ఎవరైనా ఉండి ఉంటారని నేను కనీసం ఊహించట్లేదు అంటుంది. అంటే ఆమెలో ఉన్న ప్రకాశము, ఆ జ్ఞాన సంపద అదంతా చూసి అంటే అంతకంటే మించిన వ్యక్తి ఆమె కంటే అంత జ్ఞానం తెలుసు అంటే అంత నాడు అని అపనమ్మకం అనమాట లేడని. అది ఎప్పటికీ ఆమె
తనను తాను తెలుసుకున్నాడు. ఆమెకి తగిన వాడిని నేను హామీ ఇవ్వగలనని జనక మహారాజు. ఎవరు ఎట్లుంటారు అని చెప్పి మాట అడుగుతుంది. అంటే ఆయన తల పట్టుకొని నాకు తెలీదు. కాకపోతే ఒకసారి అప్పుడు అడవిలో సీతామాత తన లోకానికి వెళ్ళిపోయినప్పుడు చెప్తుంది కదా, ఆయన పిలుపు వినపడింది, నేను వెనక్కి వచ్చాను, లేకపోతే వచ్చుండేదాన్ని కాదని. మనం వారి కలయిక అడ్డు రాకూడదు. స్వయంవరం ప్రకటిస్తాం. ఖచ్చితంగా అతను వస్తాడు. సీత అతన్ని గుర్తిస్తుంది. అయితే ఈ స్వయంవరం ప్రకటించే సమయం వస్తుంది అనమాట. మాకైతే అభ్యంతరం ఏం పెట్టదు. అయితే ఒక రోజు వాళ్ళిద్దరు కూర్చున్నప్పుడు సోమ ఈ మీనాక్షి వాడికి మిఠాయిలు అందిస్తూ ఉన్నప్పుడు ఈ స్వయంవరం ప్రకటించిన నాటి నుంచి ఆమె ధోరణి మారిపోవటం గమనిస్తారనమాట. ఆయన అంటమేనండి, నేను ఆయన్ని తెలుసుకోగలనా, ఆయన్ని గుర్తించగలనా అని చెప్పి మాట ఏంటంటే అస్పష్టమైన గొంతుతోటే అంటుంది. అతను నువ్వు తప్పకుండా నీ ముందుకు వస్తాడు సీత, నువ్వు అతన్ని చూసావు కదూ అంటాడు. అంటే లేదు తండ్రి, నాకు ఆయన గొంతు మాత్రమే, ఆయన పలుకు మాత్రమే వినిపించింది, నేను ఆయన్ని చూడలేదు అని చెప్పి, ఆయన రూపాన్ని అయితే నేను చూడలేదు అంటుంది. అయితే ఆ ఉనికిని అయితే అనుభూతి చెందాను. ఆయన కొంచెంసేపు మౌనంగా ఉండి, సీత నీ దగ్గరకు వచ్చిన ప్రతిదీ నీ జీవితంలోని సంఘటనలన్నీ ముందుగానే నిర్ణయించబడినట్లు, నీవు జన్మించడానికి ముందే అవి కూర్చున్నట్లు ఉన్నాయి. ఇది కూడా ఆ విధమైనదే అని నేను నిస్సందేహంగా భావిస్తున్నాను. అంటే దీనికి ఏదైతే తన లైఫ్ లోకి రావాల్సిందో తను అసలు పుట్టడానికి ముందే డిజైన్ చేసి పడి ఉంది. ఇదైతే నాకు నిస్సందేహంగా నాకు తెలుస్తుంది అంటాడు. అయితే ఇంక మాత నవ్వేస్తుంది. నాకు కష్టం అనిపించిన ప్రతి దాన్ని మీరు తేలిక చేయడం నాకు తెలుసు. ఇక ఈ విషయాన్ని నా మనసు నుంచి నేను తీసివేస్తున్నాను అని చెప్పి, ఇంకా కొన్ని వారాలు స్వయంవరం ఉందనంగా ఆర్యావర్తనంలోని రాజులందరికీ ఆహ్వానాలు అందుతాయి అన్నమాట. అయితే ఈ సీత కొన్ని గ్రామాలన్నీ తిరుగుతూ పొలాలలో విత్తనాలు నాటడంలో రైతులకు సాయం చేస్తూ ఆ విషయాన్ని తను పక్కకు పెట్టేస్తుంది అనమాట. కొత్త రకం నాగల్ని జనక మహారాజు తయారు చేసి దున్నడం, ఆ విత్తటం తేలికగా శ్రమ లేకుండా చేశారనమాట. అంటే మళ్ళీ ఇంకా దాన్ని రూపాంతరీకరణ చెందించారు. సీత కూడా అది నేర్చుకోవాలని స్వయంవరానికి ముందు ఒకరోజు సోమని మీనాక్షిని తీసుకొని పొలం దగ్గరికి వెళ్తుంది. ఆ అయితే నేను దున్నటంలో సాయం చేస్తాను అడిగినప్పుడు వాళ్ళు ఏంటంటే నిరోధిస్తారనమాట. ఈ కష్టమైన పనికి జనక మహారాజుని అయితే అనుమతించేవాళ్ళం, కానీ రాకుమారి ఇది పూర్తిగా వేరే విషయం. అంటే ఈమె దాన్ని చేయటంలో చాలా కష్టం ఉంటుంది, తను చెయ్యలేదు, కష్టపడుతుందని చెప్పి వాళ్ళు ఒప్పుకోరన్నమాట. అయితే వాళ్ళని బతిమాలుతుంది అనమాట. పదే పదే అడుగుతుంది, లేదు నేను చేస్తాను, నేను చేస్తాను అని. చూడండి, తను ఒక రాకుమారి, తను ఆదేశం ఇవ్వచ్చు, కానీ వాళ్ళని పదే పదే బతిమాలి వాళ్ళని ఒప్పించి ఆ నాగల్ని చూసుకొని దున్నటం, తను లోతుగా ఆ భూమిలోకి తవ్వటం మొదలు పెడుతుంది. అంటే ఎక్కువ కష్టపడకుండానే చాలా తేలిగ్గా సునాయాసంగా పనిచేయటం అవుతుంది. అయితే అక్కడ సాయం చేయడానికి మీనాక్షి సోమ పరిగెత్తుకుంటూ వస్తారనమాట. అయినా తనకి ఎలాంటి సహాయం అవసరం లేదని వాళ్ళు గుర్తిస్తారు అక్కడ. అప్పుడు భూమాత వైపు చూడు సోమ, ఆమె మనకిచ్చిన బహుమతి చూడు, ఈ నేలలో అనారోగ్యాన్ని నిరోధించి మన శరీరాలకు చక్కగా ఉంచే ముఖ్య ప్రాణం ఉంది. మనం చూడటం గాని తాగటం గాని చెయ్యలేని శక్తి అది. మనం ఈ నేలను స్వచ్ఛంగా ఉంచుకున్నంత కాలం అనారోగ్యం దరిచేరదు. ఇది భూమాత వరం అంటూ చేతుల నిండా నల్లటి మట్టిని తీసుకొని తన బుగ్గలకు రుద్దుకుంటుందన్నమాట. మనకు జీవితాన్ని ఇచ్చే ఆ నేలను ముద్దాడినప్పుడు ఆమె మొహం వెలిగిపోయింది. మనకు ఆహారాన్ని అందించి జీవితాన్ని నిలిపి ఉంచే దాన్ని గురించి మనం ఎంత తక్కువ ఆలోచిస్తామో కదా అని చెప్పి అంటుంది. చూడండి, మనం తినేటప్పుడు భోజనమే తినాలి. అదంతా పండేదంతా కూడా ఎక్కడ తయారైంది కదా, భూమిలో పండి వచ్చిందే మనం తీసుకోగలం. అది మాత్రమే మన ఆ ఆహారం, మన పొట్ట నిండడానికి ఆహారం మటుకు మొత్తం పండిందే మనం తినగలం అన్నమాట.
కానీ అది ఎంతమంది గుర్తించగలుగుతున్నాము అని చెప్పి ఆవిడ చిన్నగా అడుగుతదనమాట. ఆమె ఇచ్చిన ఈ నిధిని మనం ఏమైనా మెచ్చుకుంటున్నామా? అచేతల్లోని మట్టిని వదిలేసి సుదూర తీరంలోకి చూస్తూ అంటే మనం ఆ భూమాత ఇచ్చే శక్తిని నాకు కూడా ఈ మధ్య తెలిసింది. ఏంటంటే అసలు సహజంగానే భూమిలో మనకు కావాల్సిన నత్రజని, మనకి ఐరన్ కానీ, మనకు కావాల్సిన ఖనిజాలన్నీ కూడా మన దేహం వృద్ధి అవ్వడానికి, మనకి శక్తి రావడానికి, ఆ బలాన్నిచ్చేదంతా కూడా భూమిలో ఓ ఆ శక్తి అంతా ఉండింది. మొక్కల ద్వారా మనకి వాటిని భూమాత అందిస్తుంది. ఆ మొక్కలు అందులో పండిన మొక్కలు గాని, పండ్లు గాని, ఏవన్నా కానీ వాటిని మనం తీసుకోవటం వల్ల మనకి కావాల్సిన శక్తి అంతా కూడా మన శరీరంలో కావాల్సిన ప్రతీదీ కూడా ఆ మొక్కల ద్వారా భూమాత మనకిస్తుంది. ఈ ఈ మధ్య సైంటిస్ట్ గారు కూడా చెప్పింది. మొక్క ఎదుగుదల అంటే ఒక్కసారి ఎరువులు పోసేసి వాటికి బలాన్ని ఇస్తున్నామని కాదు. మనం రోజుకు 3 పూట్ల ఎలా తింటున్నామో మొక్క ఎదిగే క్రమాన్ని బట్టి ఆయా టైముల్లో వాటికి కావాల్సిన పోషకాలు ఇవ్వాలని చెప్తున్నప్పుడు నాకు ఈ విషయం అర్థమైందనమాట. అంటే వాటి ద్వారా భూమాత మనకు కావాల్సింది ఎంత ఇస్తుందనేది. కాకపోతే ఎంతమందిని గుర్తుపెట్టుకున్నాం. సార్ చెప్పిన జ్ఞానంతోటి ఆహారం తినేటప్పుడు భూమాతకి, పండించిన రైతుకి, అది మన దాకా వచ్చినందుకు, దాన్ని కష్టపడి తీసుకొచ్చిన వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేసి తినాలి అని చెప్పి. అప్పుడే ఆ పదార్థాలకి కూడా ఎంతో శక్తి వస్తుంది. ఎంతో రుచికరంగా కూడా ఉండటం నేను ఈ మధ్య గమనించాను. అయితే అక్కడ ఉన్నప్పుడు తనకి ఎవరైతే తనకి ధ్యానంలో ఆ పిలుపు వినిపించి వెనక్కి తీసుకొచ్చారో ఆయన ఉనికిని అక్కడ ఆహ్, తెలుస్తుంది మాతకి. ఆయన ఇక్కడే ఉన్నారు. ఆ ఉనికి నాకు తెలుస్తుంది అని జెప్పి అనుకుని మళ్ళీ దున్నటానికి ఎళ్తుందనమాట. ఆహ్, ఆ పని పూర్తి చేసేసిన తర్వాత ఆహ్, ఆ పని చేయడానికి ఆ రైతులు అనుమతి ఇచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తుంది మళ్ళీ. అయితే తన పొలంలో పని చేస్తున్నప్పుడు దూరంగా ఒక రథం ఆగి ఉంటుందన్నమాట. దాని గురించి ఆరాధిస్తే చెప్తారు వాళ్ళు. అది అయోధ్య నుంచి వచ్చిన ఇద్దరు రాకుమారులది. వారు గుర్రాలను నీటిని అడగటానికే ఇక్కడ ఆగారు. అంటే అయోధ్య నుంచి వచ్చిన రామలక్ష్మణులు వాళ్ళిద్దరు. వాళ్ళేంటంటే ఆ గుర్రాలకి దాహం వేసి అక్కడ ఆగి కొంచెం నీరిస్తారా అని చెప్పి అడగటానికి వాళ్ళిక్కడ ఆగారన్నప్పుడు అయోధ్యనా అని చెప్పి కొంచెం చిన్నగా వణుక్కుంటది. రాకుమారులు ఒకరు మీ పొలంలో ఉండటాన్ని గుర్తించి నేల దున్నుతున్న స్త్రీ గురించి అడిగారు. ఆయన తాను అటువంటి నాగల్ని ఎప్పుడూ చూడలేదు. అది కూడా ఒకానొక స్త్రీ. అలాంటి ఉపకరణాన్ని ఉపయోగించగలదని కూడా నేను ఊహించలేదని అన్నారు అని చెప్తుంది. నువ్వు ఆయనకేం చెప్పావంటే, నేను ఆయనతో ఆ దున్నుతున్నది రాకుమారి సీత అని చెప్పాను. ఆయన ఎంతో ఆశ్చర్యపోయినట్లుగా అనిపించారు. కానీ నవ్వి ఆ విధమైన పని చేయగల స్త్రీని కలుసుకోవాలని తనకు ఎంతో ఆసక్తి ఉంది అని చెప్పారట. ఆయనకు మన రాకుమారి తెలీదని స్పష్టమవుతుంది. అంటే ఆయనకి రాకుమారి ఎవరో తెలీదనమాట. ఆ రైతు ఎంతో ఆప్యాయంగా చెప్తారనమాట. అయితే అది విన్న వెంటనే సీతామాతకి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సోమ వైపు తిరిగి వారిద్దరి మధ్య ప్రసరించిన చూపును నేను చూడగలిగాను. ఆమె ఎదురు చూస్తున్న వ్యక్తి అయోధ్య రాకుమారుడై ఉండవచ్చు అనుకున్నాను అని చెప్తున్నారు. ఆ రాత్రి భోజన సమయంలో సన్నైన మాతను నాగలి ఉపయోగించే విషయంలో వేళాకోళం చేస్తదనమాట. రైతులకే కష్టమైన నాగల్ని ఉపయోగించటం అనేది మా కుమార్తెకి ఎలా సాధ్యమైంది అని. అంటే మహారాజు ఏం చెప్తాడంటే, "చెప్పు తల్లి, నువ్వు ఆ పనిని ఎలా చేయగలిగావో చెప్పు" అని చెప్పి చాలా కొంటెగా భార్యకి చెప్పమని అంటారనమాట జగమాత. అది మనసుకు సంబంధించిన విషయం అమ్మ. దానికి అవసరమైన శక్తి శరీరానిది కాదు. కానీ నా మనసు ఆ బలహీనతను అధిగమించింది. అది నా శరీరానికి ఏం చేయాలో సూచించింది. శరీరం దాన్ని అనుసరించింది. అది తండ్రి గారు నాకిచ్చిన శిక్షణ. అంటే నాగలి చాలా అప్పట్లో తయారు చేసిన నాగలి కాబట్టి
అది ఆడవాళ్ళు ఉపయోగించాలి అంటే కొంచెం కష్టమైన పని. మగవాళ్ళైతే కొంచెం బలాన్ని ఉపయోగిస్తారు. అయితే మరి నా కూతురు ఎలా ఎత్తిందని జెప్పి అసలెట్లా చేయగలిగిందని ఆమె సునాయన మాట. అది శరీరానికి సంబంధించింది కాదమ్మా, మనసుకు సంబంధించింది. నా మనసు చెప్పిన ఆహ్, దాన్ననుసరించి శరీరం అలాగ చేసింది. శరీరం గూడా మనసు చెప్పినట్లు విన్నది. కాబట్టి ఇది శరీరానికి సంబంధించిన బలం కాదు అని చెప్తుందనమాట. అయితే నాకు పేపర్‌లో ఒక విషయం వచ్చిందని నేను విన్నాను. అప్పట్లో చాలా ఏళ్లవుతుంది. ఒక పాపని తీసుకొని 9 ఏళ్ల పాపని ఒక తల్లి రోడ్డు మీద వెళ్తుంది. వెళ్తున్నప్పుడు హఠాత్తుగా ఒక కారొచ్చి సడెన్‌గా వీళ్ళ మీదకొచ్చేస్తదనమాట. వచ్చేసినప్పుడు అతను గూడా కంగారులో అంటే అతను కావాలని చేసింది గాదు. సడెన్‌గా జరిగిపోతుంది. సడెన్ బ్రేకేస్తాడు. బ్రేకేసినప్పుడు ఆ కారు గాను కింద ఆ పాప ఉండిపోతది. ఈమె పక్కనుంటుంది తల్లి. అంటే ఇంకా కారుని తొలగించాలి అంటే కారు చాలా బరువుగుంటుంది గదా! స్టెప్నీ ఏసి దాన్నెత్తి గాని తీయడానికి అవ్వదు. మనుషులైనా అంతమంది కలిసి కూడి ఇది గ్రహించి దగ్గరకొచ్చేలోపు ఈ తల్లి ఏంటంటే, ఆడవాళ్ళకి సహజంగా కోమలత్వం ఉంటుంది. కనీసం ఇంట్లో ఉన్న సిలిండర్‌ని కూడా ఇంట్లో ఉన్న మగవాళ్ళని, పెద్ద పిల్లలుంటే మగ పిల్లల్ని అడిగి ఆ సిలిండర్‌ని మార్పిస్తూ ఉంటాం. కానీ ఆవిడ ఆ టైంలో ఆ కార్‌ని ఇలా పైకి లేపింది. ఆ చుట్టూ ఉన్న జనం ఏంటంటే గబుక్కున ఆ పాపని తీసేశారు. అంటే ఇక్కడ ఏం పని చేసింది ఆవిడ, నేను ఇది ఎత్తగలనా అని కాదు. ఆ బిడ్డని రక్షించుకోవాలి అన్న తపంతోటి అది బరువయిందా? కాదా? నేనెత్తగలనా అనేది ఆమెకి లేదు. ఓన్లీ ఆమెకున్నదేంటి? తను పాపని రక్షించుకోవాలి. తనకి తెలియకుండా చేసింది. అంటే దీన్ని బట్టి మనలో చాలా అనంతమైన శక్తి ఉంది. మనమే దానికేంటంటే ఈ ఫిజికల్ మైండ్ తోటి దాన్ని స్టాప్ చేసుకుంటున్నాం. నేను చెయ్యలేను. ఇది నా వల్ల కాదు. అంటే మనమే ఆ పని చేయాల్సొచ్చినప్పుడేంటంటే మన ఇన్‌స్ట్రక్షన్సే పని చేసి మనం అది చేయలేకుండా ఉండిపోతాం. నేను మామూలుగా వాటర్ క్యాన్ అయితే ఎత్తలేను. చిన్నప్పటి నుంచి కొంచెం సన్నగా ఉండటం వల్ల మా ఇంట్లో వాళ్ళేంటంటే, నాకెక్కువగా పని కూడా ఉండేది కాదు. అమ్మ వాళ్ళిద్దరూ చేసుకునేవాళ్ళు. మా పెద్దమ్మ, వాళ్ళకే సరిపోయేది కాదు. నాకసలు చెప్పేవాళ్ళు కాదు. అలాగా పెరగటం వల్లో లేకపోతే ఏమో నాకు తెలీదు గానీ, వాటర్ క్యాన్ ఎత్తటం మటుకు నా వల్ల కాదు. ఒకరోజు ఏం చేశానంటే, ఇది విన్నాకే చాలా రోజుల తర్వాత క్యాన్‌లో మూడొంతులు నీళ్లున్నాయి. అంటే 20 లీటర్ల క్యాన్ గదా! 15 లీటర్లుంటాయి. నేనేదో ఆలోచిస్తూ చిన్న కుండ ఒకటుందనమాట. అది చాలా కూలుంటది. దానిలో 5 లీటర్సే పడతాయి. ఇంకదే వాడుతూ ఉంటాం. నేను గట్టు మీద ఉంది స్టవ్ పక్కన. ఈ ఎత్తి క్యాన్ వాటర్ పోసాను. అప్పుడు నాకు గుర్తొచ్చింది. అవును, ఈ క్యాన్‌ని నేనెలా లేపగలిగాను? వాస్తవంగా అయితే నాకు తెలవదు. జారిపోతుంటది. నేను పట్టుకోలేను గూడా. పోసిన తర్వాత నాకు అవును, ఈ క్యాన్ నేనెలా లేపాను? ఎట్లా లేచింది? ఇంకప్పటి నుంచి ఏం చేస్తున్నానంటే, మా వారుంటే పెడతారు లోపలే. కానీ నేను మటుకు ఉంటే ఈ మధ్య తీసుకొచ్చి పెడుతున్నాను 20 లీటర్ల క్యాన్ కూడా. అంటే అది శరీరంలో ఉన్న రుగ్మత కాదు. మన మనోశక్తి ఎలా ఉంటుంది అనేది ఈ ఇక్కడ నాకైతే తెలిసొచ్చిందనమాట. అట్లా ఆవిడ చేసింది. ఇప్పుడు సీత కూడా ఏంటంటే శరీరం ఆ పని చేయటానికి అనుకూలంగా లేకపోవచ్చు. కానీ మన లోపల ఉన్న ఆలోచన ఏదైతే ఉందో, మన మనసు యొక్క ఇంట్రొడక్షన్స్ తీసుకుంటది శరీరము. దాని ద్వారా పనిచేస్తుంది అనేది నాకర్థం. దీని ద్వారా మనం ఈ చేతకాని వాటిని గూడా అధిగమించొచ్చు. అంటే మనం ఇష్టమైన దాన్ని చూడండి చాలా అవలీలగా చేస్తాం. మనం చేయడానికి ఇష్టపడని దాన్నేంటి ఇంక అది చేయటానికి కూడా కష్టంగానే వచ్చేస్తది. అయితే ఇక్కడ సునయన మాత ఏమంటుందంటే, మొత్తం రాజ్యంలోని ప్రజలందరూ దీని గురించే మాట్లాడుకుంటూ ఉంటారని నాకు తెలుసు అంటుందన్నమాట. అయితే ఇక్కడ ఊర్మిళ ఏంటంటే కల్పించుకొని అయోధ్య నుంచి రాకుమారులు రావటం గురించి పరిచారకుల ద్వారా విని, మరి అయోధ్య నుంచి వచ్చిన రాకుమారులు అంది ఊర్మిళ.
వాళ్ళు వచ్చారా అని చెప్పి సునయన మాత ఆశ్చర్యంగా అడిగింది. ఎందుకంటే దశరథ మహారాజు అక్కడ ఉన్న విశ్వామిత్ర ఋషి ఆశ్రమంలో ఆయన ఉన్నారు. ఆయన వచ్చింది ఎందుకంటే ఈ శివుని విల్లు ఉంది కదా వీళ్ళ దగ్గర, మహాదేవుని విల్లుని చూడటానికి ఆయన వచ్చారు. అయితే నిస్సందేహంగా స్వయంవరంలో పాల్గొంటారు వాళ్ళు కూడా అని చెప్పి అని జనక మహారాజు అని సీత వైపు చూస్తున్నప్పుడు సీతలో ఒక మణుకు రావటం చూస్తారనమాట. అయితే మాత ఏంటంటే తన భావాలు ఏమీ బయటపడకుండా ఎటో చూస్తది. అకస్మాత్తుగా సీత పొలం దున్నుతుండగా రాకుమారులు చూశారన్న విషయం సునయన మాతకి తట్టింది. అయితే ఆమెలో ఆందోళన. సీత నువ్వు దున్నుతూ ఉండగా వాళ్ళు చూసారా? వాళ్ళు ఏమనుకుంటారు? అంటే రాకుమారి పొలం దున్నుతుందా అని వాళ్ళు తక్కువగా అనుకుంటారేమోనని ఈ సునయన మాత భయం అన్నమాట. వాళ్ళు మనకు ఎంత అద్భుతమైన కుమార్తె ఉందో అనుకుంటారని చెప్పి గబగబా జనక మహారాజు అనేస్తారు. సీతను గెలుచుకున్న వారెవరైనా వారికి ఆమె ఎవరో తెలుసుకోవటం, ఆమె జ్ఞానాన్ని గౌరవించటం అవసరం. నాకు సంబంధించినంత వరకు అది ఒక్కటే కావలసింది అని చెప్పి చెప్తారు. అలాగైతే మరి శివుని వెళ్ళి ఎత్తటం ఈ స్వయంవరం ఎందుకు, ఈ పరీక్ష ఎందుకు అని సునయన మాత అడుగుతుందన్నమాట. అప్పుడు సీతామాత సమాధానం ఇస్తుంది. అమ్మ, విల్లు ఎత్తడానికి కావాల్సింది బలం కాదు. నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడే నేను ఆ విల్లుని ఎత్తాను. అది మహాదేవుడు అనుమతించిన వాళ్ళే ఆ విల్లుని ఎత్తగలరు. ఆయన ఇచ్చ మాత్రమే ఇక్కడ పనిచేస్తుంది. అది అదే అవసరమైంది. మహారాజు నవ్వుతారన్నమాట. ఈ విషయం ఎప్పుడు సీతతోటి ఆయన చెప్పలేదు. ఇది మహాదేవుని అనుమతి ఉంటేనే దాన్ని ఎత్తగలరు అనే విషయం ఆయన ఎప్పుడు చెప్పలేదు. కానీ సీతకు అర్థమైంది అని, అది తెలుసుకుంది అని చెప్పి ఆయనకి బాగా ఆనందంగా ఉంటదన్నమాట. కేవలం బలం మాత్రమే ఆమె కాబోయే భర్తను నిర్ణయించుతూ మహాదేవుని ఇచ్చ, అదే సీత ఇచ్చ కూడా. అది ఆయనకి జనక మహారాజుకి అర్థమవుతుంది అనమాట. అంటే ఏంటంటే సీతని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆమెలో ఉన్న అద్భుతమైన జ్ఞానాన్ని గౌరవించాలి. ఆమెను గౌరవించాలి. ఇక్కడ ఏంటంటే అది ఎలా నిర్ణయించాలంటే మహాదేవుని ఇల్లు. అది మహాదేవుడు అనుమతిస్తేనే ఆ విల్లుని ఎత్తగలరు. ఎవరు పడితే వాళ్ళు ఆ విల్లుని కూడా ఎత్తలేరు. ఒకసారి రావణాసురుడు కూడా మనకి సినిమాలో చూపిస్తారు కానీ ఆయన ఆ విల్లు గురించి విని తనకి ఆ విల్లుని ఇవ్వమని అడుగుతాడు. అప్పట్లో అంతగా ఆయన అంత శక్తినేమి సంపాదించలేదు. అయితే జనక మహారాజు ఇవ్వనంటాడు, మౌనంగానే వెళ్ళిపోతాడు. ఆ కోపంతోటే ఆయన వర్షాలు పడినాయి, కరువు వచ్చినప్పుడు ఆ మంత్రాలు పనిచేయకుండా అడ్డుకుంటాడు రావణాసురుడు. అంటే ఈ మహాదేవుని యొక్క అనుమతి ఇచ్చిన వాళ్ళు మాత్రమే ఆ విల్లుని ఎత్తగలరు అని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆ విధంగా సీతామాతకి ఈ వరుణ్ణి నిర్ణయించడం జరిగింది. థ్యాంక్ యూ మాస్టర్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన హైమా మేడంకి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంత టైము ఎంతో శ్రద్ధగా విన్నా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీనా.